హలో బాసు, మ్యూట్ లో ఏమీ లేదులే గానీ మొన్న ఒక ఆవిడ అన్న మాట గుర్తొచ్చి పాజులు ఉండిపోయాయి గానీ మటన్ కీమాతో ఒక్క రెసిపీ లేదు. అసలు నీకు కీమా అంటే ఇష్టం లేదా, లేక వండటం రాదా, లేదంటే బతిమాలించుకోవటం ఇష్టమా అని సగౌరవంగా అడిగారు ఆవిడ. పేరెందుకులే గానీ ఆ కామెంట్ చూసి నా ఫ్రెండ్ అన్నాడు, నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. అంటే నా ఫ్రెండ్ అంటే మహేష్ బాబు గారు కాదు కానీ ఇంచుమించు అలాంటి డైలాగ్ అన్నాడని చెప్తున్నాను. రెసిపీలోకి వస్తే చాలా గమ్మత్తైన రెసిపీ. చపాతీల్లోకి, వేడి వేడి అన్నంలోకి, రాగి ముద్దల్లోకి, అన్నిటికంటే జొన్న రొట్టెలకి ఆహా అనేలా ఉంటుంది కీమా కైమా వాట్ ఎవర్. బట్ ట్రస్ట్ మీ, ఈ రెసిపీ మా పెద్దమ్మ గారి రెసిపీ. నేను చిన్నప్పటి నుంచి తింటున్న రెసిపీ. యాక్చువల్లీ ఇది హైదరాబాద్ లో ముస్లిమ్స్ చేసే 10 పద్ధతుల్లో ఇది ఒకటి అనమాట. 10 में से एक शानदार रेसिपी है ये, सीख लो. हेलो పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కీమా రెసిపీస్ ఆఫ్ మైన్. ఇంకా నేను చాలా రకాలు చేయగలను, వరుస పెట్టి చూపిస్తానులేండి. ఇప్పుడైతే ఈ రెసిపీని కుమ్మేయండి. 1/2 కిలో కీమా చేయబోతున్నాను. కీమా ఎప్పుడు కూడా పలచటి మాంసం తీసుకోకూడదు, రిబ్స్ కి వస్తుంది కదా అది. ఒక 50 రూపీస్ ఎక్కువైనా పర్లేదు కానీ తొడలో నుంచి తీసుకోవాలి. అదైతేనే నాకు మా రామ్ గోపాల్ వర్మకి ఇష్టం. అంటే అందరికి అదే మంచిది కూడా. తొడ మాంసం అంత బాగుంటుంది అనమాట. దాంట్లో అయితేనే మీకు ఫ్యాట్ లేకుండా బాగా కండ ఉంటుంది. అదైతేనే పంట కింద బాగా దొరుకుతుంది. చూస్తున్నారు కదా ఇలాగా. నేను క్యాస్ట్ ఐరన్ లో చేస్తున్నాను, బాగా కుక్ అవుతుంది. ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంది నా దగ్గర, ఆ ఆయిల్ వేస్తున్నాను. 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది బాగా గట్టిగా. ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ ని కట్ చేసి వేసేయండి. ఆనియన్ ఒక 150 గ్రామ్స్ ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఈ సైజు అయితే 2 తీసుకోండి. నేను ఇందాక వేసింది దీనికంటే పెద్దది. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసేయండి, 1 టీ స్పూన్ అంతా. ఇది ఆల్మోస్ట్ బ్రౌన్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలానే ఫ్రై చేయండి. 1/4 టీ స్పూన్ అంత పసుపు, టేబుల్ స్పూన్ అంత కారం, 1/2 కేజీ కీమాకు సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి పచ్చి మటన్ కీమాని వేసేయండి. పచ్చి స్మెల్ పోవాలంటే మూత పెట్టకూడదు, కనీసం 3 నిమిషాల వరకు. ఒక 2 పచ్చిమిరపకాయలు 2గా చీరేసి వేస్తున్నాను ఇందులో, టేస్ట్ బాగుంటుంది. సో మటన్ కీమా వేసిన 3-4 మినిట్స్ కి పచ్చి స్మెల్ పోయి ఉంటుంది కాబట్టి కనీసం ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి అలా వదిలేయండి దాన్ని మీడియం ఫ్లేమ్ లో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూడండి, నీళ్లు కాస్త లాగేస్తున్నట్టు ఉన్నాయి కదా. ఒకసారి కలిపేసి మళ్ళీ 3-4 నిమిషాలు మూత పెట్టండి. యాక్చువల్లీ ఇంతసేపు మనం చేస్తున్న ప్రాసెస్ ఏంటంటే ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది కదా, అది ఆయిల్లో మాత్రమే అవ్వాలి. అండ్ మటన్ లో నుంచి ఊరిన నీళ్లు దాంట్లోనే అలా ఉడికి అలా దగ్గర అవుతుంది. ఇప్పుడు మటన్ కీమాకి సాఫ్ట్ టెక్స్చర్ రావడానికి మనం బయట నుంచి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాలి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది, అంటే 250 ml వరకు. అంతే. ఒకసారి కలిపేసి ఆల్మోస్ట్ 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో అప్పుడప్పుడు చూస్తూ ఉడికించాలి. మటన్ కీమాని ఉడికించడానికి ఎప్పుడు కూడా ప్రెషర్ కుక్కర్ వాడాల్సిన అవసరం లేదు, తెలుసుకోండి. ఏంటో అంటే అన్ని పట్టుకెళ్ళి ప్రెషర్ కుక్కర్ లో వేస్తారు. కాళ్ళకూర, తలకాయ కూర లాంటి వాటికి ప్రెషర్ కుక్కర్ ఓకే గానీ మరీ చిన్న పీసెస్ అయిపోయిన మటన్ కీమాని ఏం వేస్తామండి ప్రెషర్ కుక్కర్ లో? సో నహి చాయి. దీనికి కావాల్సిన మసాలా మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత గసాలు తీసుకోండి. హిందీ మే కస్కస్ కహావా జాతా హై, తమిళ కన్నడలో కిస్ పుస్ అని అంటారేమో నాకు తెలీదు, సారీ. గసగసాలు కాస్త లైట్ గా అలా చిటపట్లాడితే అయినట్టు సిమ్లో పెట్టాలి. మంటని గుర్తించుకోండి, లేదంటే ఇల్లంతా కసకస అయిపోతుంది. మీ అమ్మ చూసిందంటే పిర్ర మీద వాత పెడుతుంది. అప్పుడు మీరు ఉఫ్ అనుకుంటూ కూర్చోవాలి. ఇంచు చెక్క, 4 లవంగ, యాలుకలు 3, 1/2 టీ స్పూన్ షాజీరా వేసి ఇంకా మెత్తగా పౌడర్ కొట్టేయండి. చూసారు కదా ఎలా మెత్తగా అయిందో. దీంట్లోనే ఇందాక వేపిన గసాలని చల్లారాక ఇందులో వేసి గ్రైండ్ చేసేయండి. ఇది ఇలా రోట్లో మెదగడానికి చాలాసేపు పడుతుంది కానీ మీరు మిక్సీలో వేసుకోండి చక్కగా. 4 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను. నీళ్లు ఇంకా ఉన్నాయి, మూత పెట్టాం కదా. ఇప్పుడు దీంట్లో నీళ్లు ఉన్నప్పుడే ఇందాక నూరుకున్న మసాలా వేసేయండి. మసాలా వేసిన తర్వాత 4 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికిస్తే చాలు. మసాలా గసాలు అన్ని బాగా ఉడికిపోయాయి, సూపర్ అరోమా వస్తుంది. అప్పుడు ఈ టెక్స్చర్ చూస్తున్నారు కదా, ఇప్పుడు దీని మీద కొత్తిమీర వేసుకోండి. మూత పెట్టి ఒక 15 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి ఇలా నాలాగా. వావ్, టెక్స్చర్ చూసారా ఎలా ఉందో? నీళ్ళగా లేదా మాడిపోయినట్టు ఉండకూడదండి, ఇలా జ్యూసీగా ముద్దుగా పచ్చడిలాగా ఊరినట్టు ఉండాలి కీమా ఎప్పుడు కూడా. పచ్చడి అంటే గుర్తొచ్చింది, మొన్న మే నెలలో నేను మామిడికాయ పచ్చడి 1000 కిలోలు పెట్టాను. జస్ట్ 72 గంటల్లో మొత్తం ఖాళీ అయిపోయింది. ఆ వీడియో మేకింగ్ మన వేరే ఛానల్ ఉంది కదా, బాబీ వేరే లెవెల్, దాంట్లో పోస్ట్ చేశాను, చూసారా? చూడకపోతే అర్జెంట్ చూసేయండి, కింద లింక్ ఉంటుంది. నెక్స్ట్ సీజన్ లో 1,00,000 కిలోల మ్యాంగిల్ పికిల్ తో వస్తున్నాను, కాసుకోండి. అదొకటే కాదు, ప్రతి 15 డేస్ కి నాన్ వెజ్ పికిల్స్ కూడా సేల్ చేస్తున్నాను. మొన్న కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టాను కదా, టోటల్ గా చికెన్ పికిల్, మటన్, ప్రాన్స్, కొరమీను పికిల్స్ అన్ని పెట్టాను. ఆల్రెడీ 2 బ్యాచ్లు అయిపోయాయి.
ఇప్పుడు నెక్స్ట్ 10 days లో మళ్ళీ అన్ని పికిల్స్ అవైలబుల్ గా ఉంటాయి. కావాలంటే మీరు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు, కానీ డెలివరీ మాత్రం 10 days తర్వాత అవుతుంది ఇవాళ నుంచి. ప్రైజ్ ఇంకా మిగతా డీటెయిల్స్ కోసం కింద ఉన్న నంబర్ కి హాయ్ బాబీ అని మెసేజ్ చేయండి చాలు, నా ఆటోమేటెడ్ మెసేజ్ తో చంపేస్తా. వెబ్సైట్ త్వరలోనే ఓపెన్ చేస్తున్నాను. మన పిచ్చికిస్తా బాబీ ఆన్లైన్ స్టోర్ ఓపెన్ అవబోతుంది. అది గుడ్ న్యూస్ అన్నమాట. ఇంతకీ ఈ మటన్ కీమా నచ్చింది కదా? రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి. నేను ఇలాంటివి వరుస పెట్టాను మరి చేయడానికి. గైస్ మీరు కూడా చేసుకొని మంచి పిక్ తీసి ఇన్స్టాలో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. ఈ చల్లటి వర్షపు గాలుల్లో నా మనసు ఏమంటుందో తెలుసా? గాలి మళ్ళుతున్నది, పిల్ల జోలికెళ్ళమన్నది, లేత లేతగున్నది, పిట్ట కూతకొచ్చి ఉండది, కవ్వించే మిస్ కాదన్నా కిస్, నువ్వైతే ప్లస్ ఏనాడో ఎస్, క్లోజప్పులో కొత్త మోజిప్పుడే వింతగా ఉంటే, మోహాలలో పిచ్చి దాహాలతో మత్తుగా ఉంటే, వెన్నెలంటి ఆడపిల్ల వెన్ను తట్టి రెచ్చగొట్టగా సరాగమాడే వేళ, ఆనందం బ్రహ్మ గోవింద హా, నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్, సన్నజాజి పువ్వు లాంటి కన్నె పిల్ల కన్ను గీటితే, చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటూ ఉంటే. పాట నచ్చకుంటే ఐఎమ్ వెరీ సారీ. నా ఇద్దరు గురువు గారుల కాంబోతో వచ్చిన సినిమా ఆర్జీవి అండ్ ఇళయరాజా గారు శివ సినిమా. ఇలాంటి మూవీకి నేను 25 years తర్వాత వర్క్ చేసి ఇళయరాజా గారి పక్కన మన పేరు రావటం మామూలు విషయం కాదు కదా. ఐ లవ్ యూ ఆల్. ఉంటానండి.